ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వద్దాం. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు ప్లస్ వీటి రెండు రాష్ట్ర హోదాను తీసేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో మొన్న ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ వాళ్ళు పొత్తు కట్టడం బాగా వర్కౌట్ అయిందా? ఆ, స్పష్టంగా తెలుస్తుంది. అది 2014 ఎన్నికల తర్వాత 10 ఏళ్లకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవి జరిగాయి. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలను కనుక మనం నిశ్చితంగా గమనిస్తే 2014లో ఎవరికి మెజారిటీ రాలేదు, సింపుల్ మెజారిటీ కూడా రాకపోవడం వల్ల టీడీపీ టీడీపీ తోటి బీజేపీ భారతీయ జనతా పార్టీ వినూత్నంగా పొత్తు పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వం కూడా 2018లో ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఒక సంవత్సరంలో తిరగక ముందే 2019లో ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి రాజ్యాంగంలోని అధికరణ 377ని ఎత్తివేసినారు. అసలు అక్కడ పరిణామాలు వేగంగా మారినాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం ప్రచారం చేసింది అంటే, మేము ఎత్తివేయడం వల్లనే ఇప్పుడు అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది, టూరిజం కానివ్వండి, బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి, మేము కేంద్రము రాష్ట్రము ప్రపోర్షనేట్ మనీ డంప్ చేయడం వల్ల, ఫండ్స్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల అభివృద్ధి అనేది ఒక కొత్త చిత్రం ఆవిష్కృతమైంది జమ్మూ కాశ్మీర్ లో 70 ఏళ్లలో లేనిది అని వాళ్ళు పాజిటివ్ గా క్యాంపెయిన్ చేసుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు, అక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 370 ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర హోదాను కూడా కుదించి రెండుగా విభజించి లడాక్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసి దొడ్డిదారిన పాలన చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది, అదే ఆచరిస్తోంది అనే ప్రచారం కూడా జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. దాంట్లో మేము నూక్ అండ్ కార్నర్ 2 చోట్ల జమ్మూలోను కాశ్మీర్లోను మేము ప్రజాభిప్రాయం సేకరించినప్పుడు అక్కడ 370 ఎంత బలంగా ఉందో అక్కడ ఇతర అంశాలు లైక్ నిరుద్యోగం కానివ్వండి, యువత అన్రెస్ట్ కానివ్వండి, ఉపాధి అవకాశాలు లేకపోవడం కానీ, అభివృద్ధి లేమి కానివ్వండి, ఇట్లాంటి కొన్ని విద్యుత్ ఛార్జీల పెరుగుదల కానివ్వండి, వాళ్ళ యాక్సెస్ టు ద సివిక్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఇక శాంతి భద్రతలు, ఇవన్నీ ఇష్యూస్ అయినాయి. శాంతి భద్రతల విషయంలో ఆశ్చర్యకరంగా 32% మంది మెరుగైంది 370 ఎత్తేసిన తర్వాత అని అంగీకరించారు. కానీ 370 అన్నది మాకు లైఫ్ లైన్, మాకు న్యాయం జరగదు 370 లేకపోతే, పైగా మాకు రాష్ట్ర హోదా తీసేసి ఈ కేంద్ర పాలిత ప్రాంతం చేయడం అనేది బాగలేదు అని వ్యతిరేకించిన వాళ్ళు 67% మంది ఉన్నారు. అప్పుడు మాకు అనిపించింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ జేకేఎన్సీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏదో ఒక దశలో అంగీకారానికి వచ్చి పొత్తు కుదుర్చుకొని వాళ్ళు ఒక 51 స్థానాలు, వీళ్ళు ఒక 32 స్థానాలు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని ఒక 5 స్థానాలు అట్లా కాంటెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ వాతావరణం వాళ్ళకు అనుకూలంగా కనిపిస్తున్నట్టు అనిపించింది. మేము కూడా 33 నుంచి 35 వరకు ఎన్సీ, 13 నుంచి 15 వరకు కాంగ్రెస్, ఉమ్మడిగా కలిసి 46 నుంచి 50 స్థానాలు వస్తాయి అని మేము ప్రెడిక్ట్ పీపుల్స్ పల్స్ తరఫున దాదాపు అవే ఫలితాలు ఇప్పుడు ప్రతిఫలించినాయి. అందుకని మనం అక్కడ ప్రజాభిప్రాయాన్ని 370 ఎత్తివేతకు ప్రతికూలంగా ఇచ్చినాయని కూడా అనుకోవచ్చు. సార్, ఒకటి మనకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మనకు మొట్టమొదటిసారిగా లాల్ చౌక్ ప్రాంతంలో తిరంగా జెండా ఎగరడం, ప్లస్ శాంతి భద్రతలు కొంత మెరుగుపడడం, లాస్ట్ ఇయర్ G20 సదస్సు కూడా అక్కడ జరగడం, ప్లస్ మౌలిక వసతులకు సంబంధించి ఓ మెడికల్ కాలేజ్ మంజూరు కావడం, ప్లస్ పెద్ద పెద్ద బ్రిడ్జ్ల నిర్మాణం జరగడం, ఇట్లాంటి మౌలిక వసతులు అన్ని రకాల అభివృద్ధి కూడా బీజేపీ చేస్తున్నప్పుడు ఎందుకు బీజేపీకి గత నంబర్తో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఎందుకు రాలేకపోతున్నాయి? ఓన్లీ 370 అండ్ అంటే ఒకటి మీరు కేవలం ఆర్టికల్ 370 మాత్రమే అక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతిబింబిస్తుంది అనడానికి లేదు. మీరు అన్నట్టుగానే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం 370 ఎత్తివేసిన తర్వాత అసాధారణమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. అక్కడ కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని పైప్ లైన్ లో ఉన్నాయి. అపారమైన ఫండ్స్ ని డైవర్ట్ చేసి అక్కడ కేటాయించి రాష్ట్ర వాటా కింద కూడా పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుని వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొంత శాంతి నెలకొంది. కానీ అక్కడ సెంటిమెంట్ అనేది కూడా ఒక బలమైన ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది అనేది
మనం గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 70 సంవత్సరాల పాటు వాళ్ళు ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఎంజాయ్ చేసినారు. రాష్ట్ర హోదా ఉంటే పోరాడి సాధించుకోవడానికి స్థానికంగా ఒక ప్రభుత్వం అనేది ఉంటది. అట్లా కానప్పుడు వాళ్ళకు కొన్ని అనుమానాలు కలిగాయి. ఎందుకంటే 14లో ఎన్నికలు జరిగినాయి. 14 లేటర్ పార్ట్ లో వాళ్ళు ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. 19లో 18లో ప్రభుత్వం కూలిపోయింది. 19లో 370 ఎత్తేసినారు. 22లో డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ జరిగి ఒక 7 కాన్స్టిట్యున్సీలు కొత్తగా వస్తే ఒకటి మాత్రమే శ్రీనగర్ ప్రాంతం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇంకా సీట్లు పెరిగి ఆ రేషియో పెరిగితే రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తారు, వాళ్ళ వర్డ్ ప్రివేల్ అవుతుంది అనే విషయం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తెలుసు. తర్వాత వాళ్ళు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కి విస్తృతాధికారాలు కల్పిస్తూ వాళ్ళు ఒక బిల్లు తీసుకొచ్చినారు పార్లమెంట్ లో. దానివల్ల వాళ్ళు దొడ్డిదారిన పరిపాలిస్తారేమో, మాకు ఇంకా రాష్ట్ర హోదా ఇవ్వరేమో, ఈ పరిస్థితి ఇట్లాగే కంటిన్యూ అయ్యి మాకు ఈ కేంద్ర పాలిత ప్రాంతం హోదా అనేది దక్కుతుందేమో అనే ఆందోళన, అనుమానం కూడా కశ్మీరీ ప్రజల్లో ఉండొచ్చు. అది కూడా ఫ్యాక్టర్ కావచ్చు. ఒకవేళ అభివృద్ధికి వాళ్ళు సంతృప్తి చెందినా వాళ్ళు స్వేచ్ఛ అనుభవించడం కానీ రాష్ట్ర హోదా కానీ ఆశించినట్లయితే, అది బలంగా ఉన్నట్టయితే దాని వైపు మొగ్గి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, దానికి అనుబంధంగా ఇండియా భాగస్వామిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ రాష్ట్రంలో వీళ్ళిద్దరి జోడి మాకు న్యాయం చేస్తుంది అని అనుకుంటే కశ్మీరీ ప్రజలు అటు మొగ్గారేమో చెప్పలేము. అందుకు బలమైన కారణం అయితే ఈ ఫలితాలను బట్టి కనిపిస్తుంది. సార్ ఇంకొకటి చూద్దాం. మనకు ఇప్పుడు ఎన్సీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా ఆర్టికల్ 370 రద్దు ప్లస్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఇవి సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే పార్లమెంట్ లో బిల్లు తీసుకురావాలి. ఆ సుప్రీంకోర్టు చెప్పింది కూడా 370 ఎత్తేయడమా ఉంచడమా అనే దాని జోలికి వెళ్ళలేదు. రాష్ట్రపతి విస్తృతాధికారాల పరిధిలోనే ఉంటది. 370ని ఉపయోగించి ఒక రాష్ట్రానికి ఇచ్చిన ప్రతిపత్తిని ఎత్తివేసే అధికారం వాళ్ళకు ఉంది కనుక వాళ్ళ చర్య రాజ్యాంగబద్ధమే అని మాత్రమే చెప్పింది. రేపు పొద్దుగల వీళ్ళకి నంబర్స్ ఉండి వీళ్ళు ఒక బిల్లు మూవ్ చేసి వీళ్ళు దాన్ని పాస్ చేసుకోగలిగే స్ట్రెంగ్త్ ఇండియా కూటమికి ఉంటే వాళ్ళు రీఇంపోజ్ చేయొచ్చు 370ని. కానీ ఆ నంబర్స్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం ఒక ఎన్నిక అంటున్నారు, దానికి 2/3 మెజారిటీ కావాలి రాజ్యాంగాన్ని సవరించాలని. ఆ నంబర్స్ లేవు ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎన్డీఏ ఈ టర్మ్ కాలంలో అది సాధ్యం కాదు. అయినా కూడా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, మేము ఒక దేశం ఒక ఎన్నిక అనే ఒక సానుకూలమైన ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని నెగ్గరిస్తలేరు కనుక మమ్మల్ని ఫుల్ ప్లెడ్జ్డ్ అధికారంలోకి తీసుకురండి, మాకు 360కి తగ్గకుండా 400 పైచిలకు స్థానాలు ఇవ్వండి అని 2029 ఎన్నికల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది కదా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ. అట్లా జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370ని పునరుద్ధరించే ప్రయత్నం మేము చేయాలంటే మా హ్యాండ్స్ స్ట్రెంగ్తెన్ చేయాలి కనుక మాకు దేశవ్యాప్తంగా మద్దతు ఇవ్వండి అని ఇండియా కూటమి రేపు పొద్దుగల 2029కి దీన్ని ఒక ఎజెండా చేయవచ్చు. కానీ ఈ టర్మ్ కాలంలో మాత్రం రిజిస్టరేషన్ నాకు తెలిసి అసాధ్యం. రాష్ట్ర హోదా పునరుద్ధరణ సాధ్యమవుతుంది సార్. కానీ కేంద్ర ప్రభుత్వం నిజంగా మాట మీద నిలబడితే పదే పార్లమెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినాడు, బయట అమిత్ షా చెప్పినాడు. ఏమనంటే మేము ఎన్నికలు నిర్వహిస్తాము, సమయం సందర్భాన్ని బట్టి రాష్ట్ర హోదా కూడా ఇస్తాము అని. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, రెండు చేయండి, రాష్ట్ర హోదా ఇవ్వండి, ఎన్నికలు నిర్వహించండి. కానీ రాష్ట్ర హోదా ఇవ్వడంలో మీరు అనుకుంటున్నట్టు ఇది సందర్భం కాదు అని ఒకవేళ జాప్యం జరిగేటట్టుంటే దానికి ముడిపెట్టి ఎన్నికలు నిర్వహించకుండా మాత్రం ఉండకండి, ఎన్నికలు నిర్వహించండి అని ఒక రిలాక్సేషన్ ఇచ్చింది కనుక దాన్ని ఆసరాగా తీసుకొని ఎన్నికలు నిర్వహించారు. మరి వాళ్ళు అనే సమయం సందర్భం ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అయితే వాళ్ళు రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ కి ఇవ్వాలి మాట ప్రకారం. సరే, బీజేపీ గెలిస్తే జమ్మూ కాశ్మీర్ లో విజయం సాధిస్తే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను కూడా మేము వెనక్కి తీసుకొస్తామనే హామీలు రాజ్నాథ్ సింగ్ కానీ ఇంకా మిగతా నేతల నుంచి వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే ఒకటి పొలిటికల్ హామీ, ఒక రాజకీయ పార్టీ రాజకీయ విధానం, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని అప్రోచ్, దాని పాలసీలు, ఇవన్నీ ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అట్లాంటి విషయంలో. అది ఊరికే మన బుద్ధి పుట్టినప్పుడు పోయి మన తోటలో మామిడి చెట్టు అయితే మామిడి పండు ఇప్పుడు కొద్దామా వారం అయినాక కొద్దామా మన ఇష్టం. కానీ
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మేము తీసేసుకుంటామంటే తీసేసుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు కదా అది. దానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు సానుకూలించాలి, విధాన నిర్ణయం జరుగుతుందా, పాలసీ అనౌన్స్మెంట్ జరుగుతుందా, ఎన్నికల ప్రకటన, ఎన్నికల హామీ మాత్రమే సరిపోదు, దానికి కొంత నేపథ్యము, దానికి కొంత భూమిక అవసరమైతాయి. అవి అవసరమైనప్పుడు తీసుకుంటారు కావచ్చు, చూడాలి. మనకు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇప్పుడు మన గతంతో పోలిస్తే ఏమన్నా బీజేపీ బలం పెరిగిందా తగ్గిందా ఓవరాల్ గా? అంటే బీజేపీ బలం గతంతో పోలిస్తే పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 5 పార్లమెంట్ సీట్లు ఉంటే జమ్మూలో ఉన్న 2 సీట్లే కంటెస్ట్ చేసినారు. శ్రీనగర్ లో ఉన్న 3 నియోజకవర్గాల్లో కంటెస్ట్ కూడా చేయలేదు. దాంతో ఎన్సీ 2 స్థానాల్లో గెలిచింది, ఇండిపెండెంట్ రషీద్ ఒక దగ్గర గెలిచాడు. వాళ్ళు ఎంతో కొంత కౌంట్ ఓపెన్ చేయాలి వ్యాలీలో అని వాళ్ళు అనుకున్నారు. జమ్మూలో కూడా మన బలాన్ని ఇంకా పెంచుకోవాలి అని అన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వచ్చిన స్టాటిస్టిక్స్ ను, ఓట్ షేర్ ని, ఏ స్థానాల్లో గెయిన్ అయినారు, ఎక్కడెక్కడ లాస్ అయినారు, ఇట్లాంటి అన్నిటిని ఇంకా కొంచెం డెప్త్ గా అనలైజ్ చేస్తే తప్ప వెదర్ బీజేపీ అల్టిమేట్లీ గెయిన్డ్ ఆర్ లాస్ట్ అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.